దళితులంటే చిన్న చూపు. కేసీఆర్ అసెంబ్లీకి రానిది దళితుడు స్పీకర్గా ఉన్నందుకే. దళిత స్పీకర్ సభను నడపలేరని చెప్పేందుకే బీఆర్ఎస్ సభ్యుల నిరసన. బాగానే ఉంది. ఆయన దళితులని మోసం చేసిండు, దళితులని ఆగం చేసిండనే కదా ఆయన అధికారం నుంచి దూరం పెట్టింది. మీరు చెప్పింది 100% వాస్తవం. దాంట్లో 1.1% కూడా దాంట్లో తప్పులేదు. రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో. మరి మీరేం చేస్తున్నారని అడుగుతున్నాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కాంగ్రెస్ తెచ్చింది కదా, అక్కడే పక్కనే ఉన్న దామోదర్ రాజనరసింహ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చింది కదా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఇప్పటికి కూడా మురిగిపోయి దాన్ని డైవర్ట్ చేసి మీరు వేరే వాటికి ఖర్చు పెడుతున్నారు. కేసీఆర్ 10 ఏళ్ళుగా ఇదే చేసి దాదాపు 1,00,000 కోట్లు సైడ్ చేసిండు. మీరు అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల్లో మీ లెక్కలు తీయండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దేనికోసం ఖర్చు పెడుతున్నారో మీరు చెప్పండి. మురిగిపోతున్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ట్రైకార్ ఉన్నది, తీయమనండి. బెల్లయ్య నాయక్ గారిని రిపోర్ట్ ఇచ్చి మాట్లాడమనండి. ఏమున్నది, ఎంత ఎంత ఖర్చు పెట్టి ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు. ఎక్కడ అసలు ఫండ్స్ లేని కార్పొరేషన్ కింద మిగిలిపోయింది ట్రైకార్. అట్లా అట్లా అన్నీ అట్లే ఉన్నాయి కదా. మీరేం దళితులను ఉద్ధరిస్తున్నారు? నేరెళ్ల ఘటన జరిగి 10 ఏళ్ళు అయిపోయింది. బాధితులుగానే ఉన్నారు. ఇంకా వాడు చంపినోడు, పోలీసులని ఎవడి చేతనైతే కొట్టించినోడు అందరు బాగానే ఉన్నారు, మీరు బాగానే ఉన్నారు. కానీ ఆ బాధితుల 8 మంది అన్యాయం అయిపోయారు కదా. ఇంతవరకు రేవంత్ రెడ్డి మీరు వాళ్ళ పక్షాన ఏమన్నా నిలబడి వాళ్ళకి ఏమైనా సహాయం చేసిరా? కనీసం ఆ కుటుంబాలకు ఒక ఆర్థిక భరోసానో ఏదో ఒక ఉద్యోగమో భూమో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళు కనీసం మాకు ఇదన్నీ వచ్చిందని అనుకునేలాగా మీరు వాళ్ళని ఏమైనా తయారు చేసిరా? మిమ్మల్ని కూడా వచ్చి కలిసిరు కదా. మిమ్మల్ని కలవడమే ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది, ఒక పెద్ద టాస్క్ అయిపోయింది వాళ్ళకి. ఒక్కసారి కలిసిరు, ఏదో చేస్తానో ఏమైంది? నిన్న కూడా వాళ్ళని వాడుకున్నారు కదా ఈ మైనింగ్ ఇష్యూ వచ్చినప్పుడు. బీఆర్ఎస్ని కార్నర్ చేస్తూ నిన్న కూడా నేరెళ్ల ఇష్యూ గురించి వాడుకున్నారు కదా. ఎవరికి ఉందండి? దళితులని ఉద్ధరించాలి, దళిత గిరిజన బీసీలని బలహీన వర్గాలని ఉద్ధరించాలనే ఆలోచన ఎక్కడిది మీకు? ఎవరికి ఉన్నది? ఆయనకు లేదు, నీకు లేదు.